ఈజీగా ఇంట్లోనే మసాలా కారం దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నాకు 8 ఎండుమిర్చిని తీసుకొని బాగా వేగినాక ఒక బౌల్లోకి ఆయిల్ లోనే జీలకర్రను, 1 కప్ టమాటాను వేసుకొని చిటికెడు పసుపును వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను, కొంచెం కొత్తిమీరని, కొంచెం చింతపండును వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. మిశ్రమం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ ని వేసుకొని పోపు దినుసులన్నిటిని వేసుకోవాలి. ముందుగా మిక్సీ తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని ప్యాన్ మీద వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ ని వేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా అప్లై చేసుకొని కొంచెం ఆలుగడ్డని వేసుకొని రోల్ చేసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ మసాలా కారం దోశ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్